హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెయిర్ పీజియన్స్ ఏ టు జెడ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అయితే నేను కోరుకుంటాను. పక్కనే టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వచ్చేసాం. వెళ్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. టికెట్ ఇది చూడండి. ఇదైతే పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీని బొమ్మ పక్కన మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. మనకు కాంప్లిమెంటరీ చాక్లెట్ కూడా ఫ్రీగా ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ పాయింట్ చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. ఇందులో అయితే మనకి కూల్ కాఫీ, హాట్ కాఫీలా, ఇక్కడేమొచ్చి కూల్ చాక్లెట్, హాట్ చాక్లెట్ మనకైతే రెడీ చేసి ఇస్తారు. ఇదిగోండి చాలామంది తీసుకుంటున్నారు. చూడండి మొత్తం అయితే మనం అలా నడుచుకుంటూ వెళ్తూ అలా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చుట్టూ ఎక్కడ చూసినా కూడా చాక్లెట్ థీమ్సే మనకు కనిపిస్తుంటాయి. పిల్లలు చూడండి చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడికి వస్తే. ఇది ఏమొచ్చి పిల్లల కోసం ఏర్పరిచినటువంటి చిన్న మినీ జెయింట్ వీల్. పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది. చిన్న స్మాల్ మినీ ఎగ్జిబిషన్ లాగే ఉంది మొత్తం లోపల. జెయింట్ వీల్ కూడా మొత్తం లైట్స్తో బాగుంది. లోపల కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, టాయ్స్ థీమ్స్ వేసి ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ముందుకు మనం చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకైతే ఇది మంచి ప్లేసు, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి నా వెనక సైడ్ కూడా అన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలకి. మినీ హెలికాప్టర్ కూడా ఉంది, అలా పైకి కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లుగా చాక్లెట్లు చాలా రకాలు ఉంటాయి. దానికి ఆపోజిట్లోనే మనకి బ్రేక్ డ్యాన్స్ మనకి ఎగ్జిబిషన్స్లో ఉంటుంది కదా, అలాంటిదే ఒకటి ఉంటుంది. కాకపోతే ఇది 3-4 మెంబర్స్ కూర్చోవచ్చు, రౌండ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇది కూడా అలాంటిదేని, మనం కూర్చుంటే లాక్ అయిన తర్వాత అది కూడా చుట్టూరు తిరుగుతుంది. అయితే మనకు చూడండి చాక్లెట్స్ స్టార్టింగ్ ఒక హౌస్లా ఉంటుంది చాక్లెట్ది. అందులోకి మనం వెళ్తే రకరకాల చాక్లెట్స్ బబుల్స్లా ఉంటాయి, స్క్వేర్ టైప్లో ఉంటాయి, లాలీపాప్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అయితే మీ ఇందులో మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మెయిన్ ఏంటంటే కోకో పీట్కి సంబంధించింది. కోకోతో ఏర్పడినటువంటి చాక్లెట్స్ ఇవి తయారు చేసింది, డార్క్ చాక్లెట్స్. ఇందులో మిల్క్ కూడా యాడ్ అయి ఉంటుంది. స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి ఇవి. అయితే ప్లెయిన్ చాక్లెట్స్ అయితే ఇక్కడ మనకు దొరకవు. కోకోతో ఏర్పరిచినటువంటి చాక్లెట్స్ మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే లోపల మనకి 2 సైడ్స్ కూడాను కోకోకు సంబంధించినటువంటి ట్రీస్ చూడండి, ప్లాంట్స్. ఇది కూడా మన పిల్లలు ఆడుకునేటటువంటివే ఇవిన్ను షిప్స్ లాంటివి. ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి ఎంట్రన్స్ పాయింట్ అండి. చూడండి బాగుంది. ఇవి చైర్స్ కూర్చోడానికి మనం, ఇవి జోకర్స్ మోడల్లో ఉన్నాయి. పిల్లల కోసం యాక్టివిటీస్ కూడా ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కూర్చోడానికి. అలాగే ఇక్కడ ఏమైనా కొనుక్కొని మనం తినడానికి అన్నీ కూడా ఐటమ్స్ లభిస్తాయి. ఇదైతే మనకు ప్రజెంట్ ఏంటంటే ఆ కాఫీ బీన్ నుంచి, కోకో బీన్ నుంచి మనకి ఎలా చాక్లెట్ తయారవుతుంది అనేది క్లియర్గా దాని హిస్టరీ మొత్తం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. లోపల మొత్తం తయారు ఎక్కడే అవుతుంది కోకో బీన్ నుంచి చాక్లెట్ అనేది. అయితే లోపల మనకి వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌ అనేసి ఉంది, కానీ నేను కొంచెం డేట్ చేసి వాళ్ళకి తెలియకుండా అయితే నేను వీడియోస్ అయితే తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకి కోకో ట్రీ నుంచి ఎలాగా మనకి ఎలా వస్తుంది ప్రాసెస్ మొత్తం అనేది, ఆ బీన్స్ నుంచి ఎలా సేకరించి గ్రైండింగ్ చేసి ఎలాగైతే తీసి మనకి చాక్లెట్స్ తయారు చేస్తారని ఇక్కడే మొత్తం అవుతుంది. ప్రాసెస్ మొత్తం కూడా గ్రైండింగ్ మొత్తం ఇక్కడే అవుతుంది. అక్కడ నుంచి మనకి బార్ చాక్లెట్ అనేసి ఇది అనమాట. ఇక్కడ మనకి చాక్లెట్స్ తయారవుతాయి ఇందులోపల. చూడండి మొత్తం కూడా ఫుల్ లైటింగ్స్తోనే ఉంది ఎంట్రన్స్. ఇది చూడండి, మనం చూసినట్టుగంటే నిజమైన ఆవులాగే కనిపిస్తుంది. కోకో ట్రీ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా లోపల ఇది ఎంట్రన్స్. బార్ ఎక్కడి నుంచి తయారవుతుంది చాక్లెట్ బార్ అనేది ఇది మొత్తం మనకి ఇందులోనే కనిపిస్తుంది. అయితే మనకి కాంప్లిమెంటరీ చాక్లెట్ ఒకటి ఇక్కడ ఇస్తారు. మన టికెట్ చూపించినట్లయితే 50 రూపీస్ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం కదా, దానికి సంబంధించి ఇక్కడ చాక్లెట్ అనేది ఇస్తారు. టికెట్ అయితే మస్ట్గా ఇక్కడ చూపిస్తేనే మనకు చాక్లెట్ ఇస్తారు. ఇక్కడ కూడా మనం రకరకాల చాక్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన చాక్లెట్స్. సింగిల్వి దొరుకుతాయి, మనకి ఫ్యామిలీ ప్యాక్ లాగా బాక్స్లోని కావాలంటే బాక్స్లోని కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం చూసిన దీంట్లోనే మనకి కాఫీ బీన్ నుంచి, అదే మనకి కోకో బీన్ నుంచి ఎక్కడ అనేది చాక్లెట్స్ అనేవి తయారవుతాయి. దాని నుంచి బయటకు మనం వస్తే ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
చుట్టూరు కూడా ఇక్కడ నుంచి ఏంటంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా మనకి ట్రీస్, ప్లాంట్స్ అనేవి చిన్న చిన్నవి వేసి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కోకో బీన్‌కి సంబంధించినటువంటివేని. ఈ లోపల కూడా మనకి చాక్లెట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. మన ఇష్టం ఎక్కడైనా మనం పర్చేజ్ చేసుకోవచ్చు చుట్టూరు కూడాను. అయితే ఇంక ఇందులో షాపింగ్‌కి ఏంటంటే వుడ్‌తో తయారు చేసిన వస్తువులు, అలాగే క్రాఫ్టెడ్ వస్తువులు, కీ చైన్స్, వుడ్‌తో తయారు చేసినవి ట్రైబల్ ఏరియాలో లభించేవి. అయితే ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకేంటంటే కాఫీ ప్లాంటేస్ కూడా మొత్తం మనకు కనిపిస్తుంటాయి. ఫోటోషూట్ ఏరియా ఇది. ఇక్కడ మనం ఏంటంటే ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ట్రైబల్స్ తయారు చేసినటువంటి బ్యాగ్స్ ఫ్రెండ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. ఇవి కూడా మరీ ఎక్కువ రేట్ ఏమి ఉండవు కానీ 200, 250 రేట్లలో ఉంటాయి. వాళ్ళు తయారు చేసినవి ఇవన్నీను. వుడ్, జూట్‌తో తయారు చేసినవి ఇవి. ఇవి పల్చని వెదురుతో తయారు చేసినవి ఫ్రెండ్స్, బాగుంటాయి. స్మూత్‌గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే. తర్వాత మనం ఇలా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం కూడా వాళ్ళు ఇమేజెస్ రూపంలో మొత్తం ఎక్కడి నుంచి ఎలా బీన్స్ సేకరిస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా గ్రైండింగ్ చేస్తారు, ఎలా వేరు చేస్తారు అందులోంచి అనేది చూపిస్తారు. ఇది ఎంట్రన్స్ నుంచి మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడాను. ఇక్కడైతే బనానాతోని మనకేమో చాక్లెట్ బనానా పాప్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫన్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఎంట్రన్స్ అండి ఇవి. మనమైతే ఇప్పుడు చుట్టూరు తిరిగి ఎంట్రన్స్ పాయింట్‌కి వచ్చేసాము. ఇదైతే మనకి బృందావన్ గార్డెన్స్‌కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇది మన ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్.